నమస్తే జుబేదా గారు. నమస్తే సార్. మీ గ్రామంలో ఈ కోవా తయారీ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంతకు ముందు తెలియజేశారు. దాంతోపాటు ఇప్పుడు పశువుల హాస్టల్ కూడా ఇక్కడ ఏర్పాటైందని చెప్పారు కదా. ఈ పశువుల హాస్టల్ ఏర్పాటు చేసి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 2017 జనవరి 2వ తారీఖు స్టార్ట్ చేసినారు సార్. ఓకే, ఇది ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఇది ఎక్కడా చూడలేదు మనం. ఇట్లా పశువులకి హాస్టల్ అనేది ఎక్కడ కనబడుతుంది? ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది సార్. ఇది అంటే ఎవరి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ వచ్చింది? ఇక్కడ మేము పాల ప్రగతి కేంద్రాలని పెట్టుకున్నాం సార్. ఒక 5 మంది జాయింట్ లైవ్లీహుడ్ గ్రూప్ అని చేసుకోవడం జరిగింది. అప్పుడు దానిలో అన్ని ఒక 3-4 షెడ్లు ఒకటే దగ్గర వేసుకున్నాం ఒక కళ్ళంలో. అప్పుడు జన్మభూమి కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సార్ వచ్చినారు. అప్పుడు అతను ఆ సార్ వాళ్ళు అడిగినారు, సార్ యానిమల్ హాస్టల్ పెట్టుకుంటారు బాగుంటుంది, మీకు పాలు అవసరం కదా అని చెప్తే సరే అన్నాము. అప్పుడు ఒక 10 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్తే 10 ఎకరాల ల్యాండ్ కలెక్టర్ అప్పుడు విజయమోహన్ సార్ ఉన్నారు, దీనికి అలాట్ చేసేసారు జేడీ సార్ పేరు మీద. 10 ఎకరాలు ఒక సంక్రాంతికి స్టార్ట్ 2016లో శాంక్షన్ అయింది సార్. ఇది మాతో పాటు 2-3 జిల్లాలు కూడా శాంక్షన్ చేసినారు కానీ ఎక్కడ కట్టలేదు సార్. మా దగ్గర ఒకటే కట్టినాము. మళ్ళీ సంక్రాంతికి అంతా ఓపెన్ చేసినాం సార్. అప్పుడు జనవరి 2వ తారీఖు 2017 సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పశువుల హాస్టల్లో అంటే ఎన్ని షెడ్స్ ఏర్పాటు చేశారు? 4 సార్. ఓకే, అంటే ఒక్కో షెడ్లో అంటే ఎన్ని యానిమల్స్ కెపాసిటీ? 75 యానిమల్స్ పెట్టుకోవచ్చు సార్. అంటే మీకు అంటే ఈ స్ట్రక్చర్ అంతా కూడా అంటే స్టాండర్డ్ గానే అరేంజ్ చేశారు? ఇదంతా ఇది గవర్నమెంట్ కట్టించినా మేమే కట్టుకున్నాం సార్. ఇది మీరే ఇన్వాల్వ్ అయ్యారు? మేమంతా మా ద్వారానే కట్టినాం సార్, కమిటీ ద్వారా. వీటికి మరి పశువుల హాస్టల్ ఉంది. ఇప్పుడు కెపాసిటీ వచ్చేసి షెడ్కి ఒక్కొక్క షెడ్కి 75 మినిమం సార్. వీటికి గ్రాసాలు ఎలా అండి? గ్రాసాలు అంటే సార్ ఇక్కడే పొలం ఉంది కదా సార్. ఈ 9 ఎకరాల్లో కొద్ది వరకు గడ్డి నాటుకోవడం జరిగింది సార్. ఏమేమి గడ్డి నాటారు? ఇది సూపర్ నేపియర్ నాటినాం సార్. ఓకే, ఆ సూపర్ నేపియర్ నాటినాం. వరి గడ్డి తెచ్చుకుంటాము, జొన్న సొప్ప ఇవి తెచ్చుకుంటాం సార్. ఇప్పుడు గడ్డి వేరే పొలంలో కూడా వేసుకుంటాం. మా పొలాల్లో ఆ పొలాల్లో తీసుకునేది ఇక్కడ ట్రాక్టర్తో తోలుకొని చాక్ పట్టర్లో వేసి వేస్తాం సార్. ఇప్పుడు ఈ హాస్టల్ వల్ల అంటే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి మీకు? ఈ హాస్టల్ వల్ల సార్ ఇప్పుడు 1-2 పశువులు ఇంటి దగ్గర పెట్టుకుంటే నీళ్ళు అవి తెచ్చుకోవడం కష్టం సార్. వాళ్ళు మోసుకొని 1 బరగడు 2 బరగడులో చేసుకోగలుగుతారు. ఇక్కడైతే 10 బర్రెలకైనా ఒకరే చేసుకోవచ్చు సార్. నీళ్లు ఉంటాయి, ఇక్కడ అన్ని షెడ్ ఉంటుంది, అన్ని ఉంటాయి సార్. ఊర్లో ఇరుకు వాళ్ళకు స్థలాలు ఉండవు కదా సార్ కొంతమందికి. వాటికి సెపరేట్ గా షెడ్ వేసుకోవాలన్నా ఖర్చులతో పశువులు పెట్టుకోవాలన్నా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ స్థలం ఉండదు, వాళ్ళకి పొలం ఉండదు సార్, నీళ్లు ఉండవు. అలాంటి వాళ్ళకు ఉపయోగం సార్. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎన్ని ఫ్యామిలీస్ దీన్ని యూజ్ చేసుకుంటారు? ప్రస్తుతం ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. అంటే దీంట్లో కొంతవరకు ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే ఇంతకుముందు 200 బర్రెల దాకా ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఇప్పుడు రోడ్ కూడా మన సీఎం వచ్చినప్పుడు అడిగితే శాంక్షన్ చేసినారు సార్ మన కలెక్టర్ మేడం. ఇప్పుడు కలెక్టర్ మేడం వచ్చినాకనే ఈ రోడ్ కూడా వేయడం జరిగింది సార్. ఇంకా ఇప్పుడు అన్ని బర్రెలు ఆవులు అన్ని పెట్టి నేను ఫుల్ చేసుకొని బాగా చేసుకోవాలని సార్. మాకు కొవ్వ కూడా అవసరం కదా సార్, మాకు పాలు అది చేసుకోవాలని సార్. ఇప్పుడు ఈ పచ్చి గ్రాసం ఉంది మీ దగ్గర, ఎండు గ్రాసం తెచ్చుకుంటున్నారు. మరి వీటికి దానాలు అవి దానాలు అంటే ఇంతకుముందు సబ్సిడీ మీద అది ఇస్తున్నారు సార్. మొక్కజొన్నది అవి 2 రూపాయల కిలో ఇస్తున్నారు సార్ మాకు. బేళ్ళు లాగా వస్తున్నాయి. అది ఇప్పుడు ఆ సబ్సిడీ తీసేసినారు సార్. అది 7 రూపాయలు కిలో పడుతుంది. మేము అది తీసుకోలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు సబ్సిడీలో ఏమన్నా దానాలు ఏమన్నా వస్తే ఇస్తారు మాకు, లేకుంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఏం లేవు సార్ సబ్సిడీలు. దానా ఒకటి వస్తే ఎప్పుడో ఒకసారి కొద్దిగా ఇస్తారు. అది బాగా ఇచ్చినారు సార్. ఇప్పుడు దీనిలో అంటే గేదెలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ఆవులు కూడా ఉన్నాయి సార్. అన్ని ఆవులు బర్రెలు అన్ని పెట్టుకోవచ్చు సార్ ఇక్కడ. అంటే మరి దీని రెస్పాన్సిబిలిటీ మొత్తం ఎవరు చూస్తారు? ఇప్పుడు అంటే ఎవరి హౌసెస్ లో వాళ్ళు ఉంటారు కదా ఊర్లో. ఇది ఊరికి కొద్దిగా దూరంలో ఉంది, ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మరి మానిటర్ ఎవరు చేస్తుంటారు? అంటే ఎవరు బర్రెలకు వాళ్ళు చేసుకుంటాం సార్. బర్రెలు ఉంటే వాళ్ళు దానా అవన్నీ ఇక్కడే పెట్టుకుంటాం, వచ్చి చేసుకొని పాలు తీసుకొని వెళ్ళిపోతాం సార్. ఇక్కడ బీహార్ వాళ్ళకు పెట్టుకున్నాం సార్, వాళ్ళు ఉంటారు. బీహార్ అంటే వాళ్ళకి అంటే మరి 10 బర్రెలకు 18,000 అట్లా ఇస్తాం సార్ వాళ్ళకి.
వాళ్ళే వంట చేసుకొని తింటారు, అన్ని వాళ్ళే చేస్తారు సార్. మనం పాలు ఒకటి తీసుకొని పోతాం, మనం చూసుకుంటుంటాం. ఇచ్చే అమౌంట్ ఎట్లా ఇస్తారు మీరు? అది అంటే మేము ఎన్ని బర్రెలు ఉంటే అన్ని బర్రెలకు లెక్కేసుకొని ఇస్తాం సార్. ఎవరికి వాళ్ళే ఇచ్చేస్తాం. మీవి ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు దీనిలో? నాకు 11 ఉన్నాయి సార్. ఇక్కడ ఇదే హాస్టల్లో 11 ఉన్నాయి సార్. ఇక్కడ ఈ పశువుల హాస్టల్ గురించి 10 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్తో పాటు ఇక్కడ ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని అంటే షెడ్స్కి కానీ చుట్టూరా ప్రొటెక్షన్ గురించి కానీ గోడామ్స్ గురించి కానీ అంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు గవర్నమెంట్? ఇది ఫస్ట్ శాంక్షన్ చేసినారు సార్. శాంక్షన్ చేసినాక 4 షెడ్లు కట్టినారు. ఒక షెడ్ వేరే అతనికి ఇచ్చింటే ఆయన బాగా కట్టకుంటే అది మళ్ళీ మేమే కలెక్టర్తో మాట్లాడి మా పంచాయతీరాజ్ సార్, ఎస్సీ సారు, మా జేడీ కాంట్రాక్టర్ మీరే కట్టుకుంటారమ్మా అంటే మేమే కట్టుకుంటామని చెప్పి మా బాబు బీటెక్ చదువుకున్నాడు సార్. అప్పుడు ఇంజనీర్గా బెంగళూరులో ఉన్నాడు. ఇప్పుడు పిలుచుకొని ఆయనతో ప్లాన్ చేసుకొని అన్ని కట్టుకున్నందుకే మేము ఇంత బాగా కట్టుకోగలిగినాం సార్. ఎంత అయిందండి దీనికి? ఇది ఒక్కొక్క షెడ్ 22 లక్షలు సార్. 4 షెడ్లు, పెన్షన్ ఒక 10 లక్షలు. ఇక్కడ నీళ్లు పడలేదు సార్. నీళ్లు పడకుండా అక్కడ చెరువులో బోర్ వేసినారు. అక్కడ నుండి ఇక్కడ నీళ్లు రావడానికి ఒక 26 లక్షలు. దీంట్లో పెద్ద పెద్ద గుడ్లు ఉన్నాయి సార్. అట్లా ఉంటాయి గుడ్లు అన్ని. ఇంకా కొన్ని ఉన్నాయి ఆ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళన్నీ తీయడానికి కూడా ఒక 23 లక్షలు. ఇవి రోడ్లు వేసినారు. కరెంటు కూడా లేదు కదా సార్. అప్పుడు కరెంటు ఇదన్నీ కలిపి దాదాపు ఒక 1,80,00,000 ఏదో వచ్చి ఉన్నాయి సార్. ఇక్కడ అంటే మీ గ్రామస్తుల నుంచి ఎవరు కూడా 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదు? అంతా గవర్నమెంట్ చూస్తుంది. గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ అంటే ఎవరు దీనికి? ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీరాజు, కలెక్టర్ సార్ వీళ్ళందరూ. వాళ్ళ కలెక్టర్ స్పెషల్ ఫండ్ ఉంటుందంట కదా, సంయుక్తంగా చేసినారు. ఎలా ఉందండి అంటే మీరు ఆల్రెడీ దీని నుంచి బెనిఫిట్ పొందుతున్నారు అంటే ఈ పశువుల హాస్టల్ అనేది ఇతర గ్రామాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పడితే లబ్ధి చేకూరుతుంది అంటారా? అంటే ఈ పాడి పరిశ్రమ అనేది డెవలప్ అవడానికి ఖచ్చితంగా చేకూరుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే పాడి పంట అన్నారు సార్. పాడి ఉంటేనే ఆ గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయి అనేది నా యొక్క ఉద్దేశం సార్. ఎక్కడైతే పాడి ఉంటుందో అక్కడ వాళ్ళకు పుష్కలంగా పాలు ఉంటాయి, వాళ్ళు పెరుగు పాలు ఏదో తినొచ్చు, అట్లా ఉంటాయి సార్. ఇప్పుడు సీఎం గారు కూడా ఒక ప్రతి నియోజకవర్గంలో ఒక ఎనిమల్ హాస్టల్ శాంక్షన్ చేసినారు సార్. ఇప్పుడు ఒక 5 ఏమో చేసినారు సార్ మా జిల్లాలో. అంటే నియోజకవర్గానికి ఒకటి పెడుతున్నారు సార్. అంటే ఇంత పెద్దది కాదు, చిన్నవి పెడుతున్నారు సార్. ఓకే అండి. అంటే ఇక్కడ గ్రామంలో ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. అలానే ఈ పశువుల హాస్టల్ వివరాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేదు సార్. ఇది మా దగ్గరే ఉంది. అక్బదర్ అనే గ్రామంలో ఒకటి ఉందండి తమిళనాడులో. అప్పుడు సీఎం నరేంద్ర మోడీ ఉన్నప్పుడు అక్కడ కట్టినారు. మళ్ళీ రెండోది ఇది అని చెప్పినారు సార్. ఇది ఉన్నందుకు మాకు కూడా ఏదో అనుకున్నాం సార్ అప్పుడు. కానీ దీన్ని కష్టాలు వచ్చినా కూడా అట్లే సాధించుకోగలిగినాం. ఇంకా ఇప్పుడు డెవలప్ చేసుకోవడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.